జాన్ ట్రంప్ 78 ఏళ్ల మిస్టర్ పర్ఫెక్ట్, చార్మింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అమెరికా అధ్యక్ష కుర్చీని రెండోసారి అలంకరించబోతున్నారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లో మరి కాసేపట్లోనే అట్టహాసంగా జరిగే ట్రంప్ పట్టాభిషేకం కోసం యావత్ ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముగ్గురు మాజీ అధ్యక్షులతో పాటుగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విశిష్ట అతిథులుగా విచ్చేశారు. ప్రపంచ దేశాల అధినేతలు, పారిశ్రామిక టెక్ దిగ్గజాలు, ప్రపంచ కుబేరులు ఇలా అతిరథ మహారథులంతా అమెరికా రాజనగరంలో మకాం పెట్టారు. ప్రమాణ స్వీకార వేదిక క్యాపిటల్ రోటుండా సర్వాంగ సుందరంగా సిద్ధమైపోయింది. ప్రమాణం తరువాత అధ్యక్షుడి హోదాలో తొలి ప్రసంగం చేస్తారు డొనాల్డ్ ట్రంప్. ఈ వరల్డ్ క్లాస్ మెగా ఈవెంట్ ని మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో మీ ముందుంచబోతోంది TV9. అమెరికాలోని 6 ప్లేసెస్ నుంచి లైవ్ కవరేజ్ తో సిద్ధంగా ఉన్నారు TV9 ప్రతినిధులు. అగ్రరాజ్యాధిపతి పట్టాభిషేకం ఎప్పుడు, ఎక్కడ, ఎంత వైభవంగా జరగబోతోంది, ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు? ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయా? డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ విద్యార్థుల భరతం పడతారా? ఇంతకీ ట్రంప్ మనకి హీరోనా, విలనా? మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకోసం TV9 లో. ఇండియాపై ట్రంప్ 2.0 ప్రభావం ఎంత? వీసాలు, బిజినెస్ విషయంలో ఏం జరగబోతోంది? మోదీతో దోస్తీని కంటిన్యూ చేస్తారా? భారత వ్యవహారాల్లో అమెరికా జోక్యం తగ్గుతుందా, పెరుగుతుందా? రెండు దేశాల మధ్య బంధం మెరుగుపడుతుందా? 2016లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారత్ పట్ల చూపిన సానుకూల వైఖరిని ట్రంప్ కొనసాగిస్తారా? ఇన్ని క్వశ్చన్ మార్కుల మధ్య ట్రంప్ రెండో పట్టాభిషేకం వైపు ఆసక్తిగా చూస్తోంది యావత్ భారతదేశం. హౌడీ మోదీ, నమస్తే ట్రంప్. గతంలో హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ పేరుతో జరిగిన 2 భారీ బహిరంగ సభలు మోదీ ట్రంప్ మధ్య జిగ్రీ దోస్తిని ప్రపంచానికి తెలియచెప్పాయి. ఈసారి ట్రంప్ 2.0లో కూడా ఇరు దేశాల మధ్య ఇటువంటి ఫ్రెండ్లీ నేచరే కనిపిస్తుంది అనేది మనోళ్లలో కనిపిస్తున్న ఒక ఆశాభావం. భేషైన వ్యాపార అవకాశాలు. ట్రంప్ చైనా పట్ల కఠిన వైఖరితో ఉంటారు. ఇది బహిరంగ రహస్యం. అమెరికా వాణిజ్య సప్లై చైన్ చైనాపై ఆధారపడకుండా చూస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇది ఖచ్చితంగా భారత్కు లాభం చేకూర్చే అంశమే. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఆటోమొబైల్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు అమెరికా మార్కెట్లోకి బలంగా వెళ్లేందుకు రూట్ క్లియర్ అవుతుంది. సుంకాల రాజు చాలా డేంజరస్. అలాగని ఆల్ ఈజ్ వెల్ అని చెప్పలేం. ఎందుకంటే తనను తాను సుంకాల రాజుగా అభివర్ణించుకుంటారు ట్రంప్. వాణిజ్యపరంగా ట్రంప్ అనుసరించే అమెరికా ఫస్ట్ విధానం ఒకటుంది. భారత్ వస్తువులపై దిగుమతి సుంకం పెంచడానికి ట్రంప్ వెనకాడకపోవచ్చనేది ఒక అనుమానం. ఇండియన్ ఐటీకి వీసా థ్రెట్. ట్రంప్ 2.0 హయాంలో వీసా విధానాలు మరింత కఠినతరంగా మారుతాయనేది పక్కా. వీటితో డైరెక్ట్ ఎఫెక్ట్ పడేది ఐటీ కంపెనీల మీదే. స్థానికులను నియమించుకోవాలన్న ప్రెషర్ పెరుగుతుంది. సో ఐటీ కంపెనీలకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఇండియాతో సైనిక సంబంధాలు. ఇటీవల కాలంలో అమెరికా, భారత్ మధ్య సైనిక, రక్షణ సహకారాలు మెరుగుపడ్డాయి. బైడెన్ హయాంలో కీలక రక్షణ ఒప్పందాలు అనేకం జరిగాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవాలనే లక్ష్యంతో భారత్, అమెరికా మధ్య సైనిక సహకారం కొనసాగే అవకాశాలున్నాయి. ఇండియా ది బెస్ట్. భారత్ శక్తి ఏంటో నాకు తెలుసు అంటూ 20 ఏళ్ల కిందట ఒక పుస్తకంలో రాశారు డొనాల్డ్ ట్రంప్. గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్లు ఇండియాలో ఉన్నారని, ప్రపంచంలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు ఇండియాలోనే ఉన్నారని తరచూ చెబుతూ ఉంటారు. పైగా ప్రపంచానికి మేజర్ టాలెంట్ ప్రొవైడర్ కూడా ఇండియానే. అమెరికా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటంలో ఇండియా రోల్ చాలా కీలకం. ఈ విషయాలన్నీ ట్రంప్ కి తెలియనివి కాదు. పైగా ప్రధాని మోదీని దోస్తుగా ప్రకటించుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారం ముగిసిన కొన్ని గంటల్లోనే ఇండియాకు టూరేస్తున్నారట అధ్యక్షుడు ట్రంప్. చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తానంటూ ఇటీవలే హెచ్చరికలు చేసిన ట్రంప్ తొలుత చైనా పర్యటనకు వెళతారు. ఆ వెంటనే ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ సెకండ్ టర్మ్ తో మారబోయే గ్లోబల్ డైనమిక్స్ పై ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఇప్పుడు
ఆ సంగతి అలా ఉంచితే అమెరికాకు వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా అక్కడే మకాం వేసిన దాదాపు 1,00,000 మంది తెలుగు వాళ్ల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మన లోకల్ డిబేటబుల్ పాయింట్. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన తెలుగు వాళ్లే లేరా అంటే ఉన్నారు అనే ఆన్సరే వస్తుంది. దాదాపు 1,00,000 మంది తెలుగువారు అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు ఓ లెక్కుంది. అక్రమ వలసలు అనలేం గానీ టెక్నికల్ గా చూస్తే అవి అచ్చంగా అక్రమ వలసలే. బిజినెస్, టూరిజం వీసాలు తీసుకుని అమెరికాకు వెళ్లిన వాళ్ళు చాలా మంది వంట మనుషులుగా, ఇళ్లలో కేర్ టేకర్స్ గా, లోకల్ స్టోర్స్ లో వర్కర్స్ గా పనిచేస్తున్నారు. నిజానికి వీళ్ళు 6 నెలల్లో తిరిగి ఇండియాకు రావాలి, కానీ 2-3 ఏళ్లుగా అమెరికాలోనే ఉండిపోయారు. అలాంటి వాళ్లంతా అక్రమ వలసదారుల కిందే లెక్క. అమెరికాకు ఇల్లీగల్ గా వచ్చిన వారిని వదిలిపెట్టేది లేదని ట్రంప్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. మరి తెలుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా అమెరికా వెళ్లిన వీళ్లందరిపై జనవరి 20వ తేదీ తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? తానిచ్చిన వార్నింగ్ ను ట్రంప్ కనుక సీరియస్ గా తీసుకుంటే వీళ్లందరి భవిష్యత్తులు క్లిష్టతరం కావడం ఖాయం. ముందుగా వీళ్లందరినీ గుర్తించి లెక్క తేల్చి శరణార్థులుగా ముద్ర వేసి ఓ ప్లేస్ లో పెడతారు. ఇండియన్ ఎంబసీతో సంప్రదించి వాళ్లందరినీ స్వదేశానికి పంపించే H-1B, F-1 వీసాలపై ట్రంప్ ఎటువంటి ధోరణి అవలంబిస్తారు అనేది అమెరికాలోని ఇండియన్లకున్న పెద్ద టెన్షన్. ఎందుకంటే ట్రంప్ ఆలోచనే నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. ఆయన పాలనా తీరు కూడా అంతే. తన దేశమే తనకు ముఖ్యం, 6 అమెరికన్ గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ మీదే ట్రంప్ ముందుకెళ్తారు. ఎవరిని కేర్ చేయరు. ఎకానమీకి ఇబ్బంది అవుతుంది అనే వరకు వస్తే ఈ మాత్రం ఆలోచించకుండా H-1B ప్రోగ్రామ్ని తీసేస్తా అని చెప్పేసి ఆయన ఇంతకుముందే చాలాసార్లు క్లారిఫై చేసిండు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చేసి లేదు ఐ లైక్ H-1B అని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో కాబట్టి ఏంటంటే మనము ఆయన కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. ఆయన ఏంటంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఈరోజు బయట ఏం జరుగుతుందన్న దాన్ని బట్టి చూసి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆయన డెసిషన్స్ మార్చేసుకొని అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేసేస్తాడు. సో కాబట్టి మనం ఆయన వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎలా రెస్పాండ్ అవుతాడు ప్రెసిడెంట్ సీట్లో కూర్చున్న తర్వాత అనేది మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. స్టూడెంట్స్ వీసాతో ఉద్యోగం వెతుకునే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ప్రోగ్రామ్ విషయంలో కూడా ట్రంప్ వైఖరిపై సస్పెన్స్ నెలకొంది. OPT ఏంటంటే కొద్దిగా జనాలు ఇంకొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే OPT ప్రోగ్రామ్ అనేది కాంగ్రెషనల్ అప్రూవల్ లేదు. సో దానివల్ల ఏంటంటే అసలు ఇది కంప్లీట్గా అంటే ఇల్లీగల్ ప్రోగ్రామ్ ఇది అని చెప్పేసి లా మేకర్స్ ఏంటంటే తీసేసేయాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అనమాట. డెమోక్రాటిక్ పార్టీ ఉన్నప్పుడు దాన్ని 1 year ఉండే తర్వాత ఎక్స్టెండ్ చేసి 24 months చేసారు, 36 months చేసారు, గ్యాప్ అని ఇచ్చేసి ఇట్లా ఏంటంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు ఆ ప్రోగ్రామ్కి. సో దాన్ని ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి మటుకు కొద్దిగా జనాలు భయపడతా ఉన్నారు. ప్యూ రిపోర్ట్ ప్రకారం అక్రమంగా అమెరికాలోకి వెళ్తున్న భారతీయుల సంఖ్య ఇటీవలి కాలంలో 10 రెట్లు పెరిగింది. 2018-19లో 8,027 మంది సరిహద్దు దాటి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారు. 2020-21లో 30,662 మంది, 2021-22లో 63,927 మంది, 2022-23లో 96,917 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారు. 2022 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల సంఖ్య దాదాపుగా 7,25,000 మంది అని ఒక అంచనా. వీళ్లలో 1,00,000 మందికి పైగా తెలుగోళ్లు ఉన్నారనేది ఒక అంచనా. వీళ్లలో చాలా మంది పులోమంటూ ఇండియాకు రిటర్న్ జర్నీ మొదటి రోజే పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా సంకేతాలిచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సిద్ధం చేసుకుని సంతకాలకు సై అంటున్నారు. వచ్చి రాగానే ట్రంప్ తీసుకోబోయే సంచలన నిర్ణయాలు ఏమై ఉంటాయి? ప్రమాణ స్వీకారం చేసిన రోజే 100 సంతకాలతో సంచలనం సృష్టించబోతున్నారు ట్రంప్. ఇందుకు సంబంధించి 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లను ట్రంప్ కార్యవర్గం సిద్ధం చేసుకుందట. క్యాపిటల్ హిల్ లో జరిగిన ఒక ప్రైవేట్ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లన్నీ టైప్ అవుతున్నాయని ఇప్పటికే తన పార్టీ సెనేటర్లకు ట్రంప్ చెప్పేశారు. ట్రంప్ సంతకం పెట్టబోయే ఆ 100 ఫైళ్లలో ఏముంది? ప్రపంచం మొత్తాన్ని టెన్షన్ పెట్టిస్తున్న అంశమిది. మాజీ కాబోతున్న జో బైడెన్ పోతూ పోతూ జారీ చేసిన ఆదేశాల్లో చాలా వరకు రద్దయ్యే అవకాశమైతే ఉంది. ముఖ్యంగా సరిహద్దుల భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాల్ని రీకాల్ చేస్తారట. అమెరికా మెక్సికో సరిహద్దును కట్టడి చేయడం, స్కూల్ జెండర్ పాలసీలు, టీకాలపై నిర్ణయం ఇటువంటివి కూడా వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. శ్వేతసౌధంలో కొత్త అధ్యక్షుడు అడుగుపెట్టాక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం కొత్త విషయమేమీ కాదు. ట్రంప్ తొలిసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలి రోజు కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు. 2021లో బాధ్యతలు తీసుకున్న జో బైడెన్ కూడా 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. కానీ ఈసారి ఎన్నడూ లేని స్థాయిలో తొలి రోజే 100 దాకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సిద్ధం కావడం, వాటిలో ప్రపంచాన్ని షేక్ చేసే నిర్ణయాలే ఎక్కువ అన్న టాక్ రావడం సంచలనంగా మారింది. దీన్ని బట్టి ట్రంప్ ఈసారి ఎంత దూకుడుగా ఉన్నారో అర్థమవుతుంది. పోయినసారికి భిన్నత్వంగా ఉండబోతుంది. ఎందుకు అనంటే పోయినసారి
ఉన్నటువంటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కాంగ్రెస్ కానీ సెనెట్లో నుంచి కానీ పూర్తి స్థాయిలో మద్దతు లేకుండా ఉండే. ఈసారి ఆ విధంగా కాకుండా ఈసారి అటు కాంగ్రెస్ చూసుకున్నా, అటు సెనెట్ చూసుకున్నా, ఇటువైపు ఇది చూసుకున్నా, ఇటువైపు పాపులర్ వైట్ చూసుకున్నా కూడా మొత్తం కూడా ట్రంప్కు సపోర్టివ్గా ఉంది. అదేవిధంగా ఈసారి చూసుకున్నప్పుడు ఏం జరుగుతున్నది అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. అటు వివేక్ రామస్వామి చూసుకున్నా, ఇటు జేడీ వ్యాన్ చూసుకున్నా, ఇటు మేక్ హిట్స్ తీసుకున్నా, ఎవరు చూసుకున్నా ఈసారి ఏంటంటే అటువైపు యంగ్ రిపబ్లికన్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళందరూ కూడా యంగ్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ గవర్నమెంట్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈసారి ఏదైతే ట్రంప్ పాలసీస్ ఉంటున్నాయో అవన్నీ కూడా ఏదైతే ట్రంప్ చెప్తున్నట్టు ట్రంప్ ద డే ఈజ్ టేకింగ్ ఎ ఓత్ is also signing 100 executive orders on the day. It is the first time in the history, American history, it is happening. 100 executive orders will be executed within hour of the administration taking an administration. 2020లో బైడెన్ గెలుపు కంటే ట్రంప్ ఓటమి మీదే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. రిపబ్లికన్ల కంచుకోటల్లో కూడా ట్రంప్ ఎందుకు ఓడిపోయారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఇప్పుడు సరిగ్గా అదే అంశంపై అందరూ మళ్లీ మాట్లాడుకుంటున్నారు. నిజానికి ట్రంప్ ఓటమి కారణాలన్నీ స్వయంకృతాపరాధాలే. మరి ఈసారైనా జాగ్రత్తగా ఉంటారా, లేక మళ్లీ పాత తప్పులే రిపీట్ చేస్తారా? జాతి వివక్షను పెంచి పోషించారు. కరోనా రక్కసిని తేలిగ్గా తీసుకున్నారు. వీసా నిబంధనల్ని కఠినతరం చేశారు. అబార్షన్లకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పలేకపోయారు. ట్రంప్ ఫస్ట్ టైంలో చెప్పిందొకటి చేసిందొకటి. అందుకే డామిట్ కథ అడ్డం తిరిగింది. 2020లో ట్రంప్ ఓటమికి ప్రధాన కారణాల్లో జాతి వివక్ష మొదటిది. ఎందుకంటే ట్రంప్ పాలనలో వర్ణ వివక్ష తాండవమాడింది. నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీస్ కిరాతకానికి బలైపోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు వెల్లువెత్తాయి. అల్లర్లు చెలరేగాయి. ట్రంప్ వైఖరిని నల్ల జాతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. కరోనాతో పరాచకాలాడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు డొనాల్డ్ ట్రంప్. WHO హెచ్చరికలు చేస్తున్నా సరే ట్రంప్ మాత్రం కరోనా తామనేమీ చేయలేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. లాక్డౌన్ విధించడానికి ఆసక్తి చూపలేదు. మాస్క్ ధరించడానికి నిరాకరించారు. ట్రంప్ తీరు కారణంగా కరోనా మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేసింది. అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా నిలిచింది అమెరికా. దాని ఫలితమే అప్పట్లో ట్రంప్ అధ్యక్ష కుర్చీ గల్లంతైందట. ట్రంప్ హయాంలో ముఖ్యంగా కరోనా సమయంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. 1948 తర్వాత అమెరికాలో నిరుద్యోగం ఈ స్థాయికి చేరుకోవడం యువతను నిరుత్సాహానికి గురిచేసింది. 33 లక్షల మంది నిరుద్యోగ వృత్తికి దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు అబార్షన్ల హక్కును సుప్రీంకోర్టు తిరస్కరించడాన్ని సమర్థిస్తూనే మరోవైపు తాను అధికారానికి వస్తే ఫెడరల్ ప్రభుత్వం తరపున అబార్షన్లపై నిషేధం విధించబోనని ప్రకటించారు. ఈ విధంగా కొందరు మహిళలను ఆకట్టుకున్నాడు. అయితే పవర్లోకి వచ్చిన తర్వాత ట్రంప్ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారట. అందుకే మూల్యం చెల్లించుకున్నారు. 2020 ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పుకోవడానికి క్రిమినల్ మైండ్ యూజ్ చేసినట్టు కూడా ట్రంప్ మీద ఆరోపణలున్నాయి. తన మీదుండే కేసుల్లో ప్రాసిక్యూషన్ జరగకుండా తప్పుడు మార్గాల్లో ప్రయత్నించారట. అధ్యక్షుడు హోదాలో ఉండి ప్రైవేట్ వ్యక్తిగా వ్యవహరించారని దాన్ని కూడా అమెరికన్లు సీరియస్ గా తీసుకున్నారు. ఇక తప్పటడుగులు వేసి బొక్కబోర్లా పడ్డప్పటికీ మళ్లీ లేచి నిలదెక్కుని 2024లో విక్టరీ కొట్టారు డొనాల్డ్ ట్రంప్. 2 టర్ములు అయిపోతే మరోసారి పోటీ చేసే అవకాశం లేదు గనక అడ్డు అదుపు లేకుండా పాలన విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు ట్రంప్ మీద డౌటానుమానం పడుతుంది అమెరికన్లకు. తీసుకోవడం కంటే లాక్కోవడం ఇష్టమని అదేదో సినిమాలో విలన్ డైలాగ్ ఉంటుంది. ట్రంప్ తీరు చూస్తే సరిగ్గా అలాగే ఉంటుంది. కెనడాని అమెరికాలో కలిపేసుకుంటా అని రిపీటెడ్ గా చెప్పారు. పనామా కెనాల్ కోసం గట్టిగా పట్టుపట్టారు. గ్రీన్లాండ్ ని ఎంత ఇచ్చైనా సరే కొనుక్కుని తీరతా అంటున్నారు. ఇలా తనలో పేరుకుపోయిన సామ్రాజ్యకాంక్షని రెండోసారి పవర్లోకి వచ్చాక ట్రంప్ తీర్చేసుకుంటారా? కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చండి. సీరియస్ గా అన్నారో లేక కామెడీ కోసం అన్నారో తెలియకపోయినా ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మాత్రం ఆయన మీద సీరియస్నెస్ పెంచేసింది. కెనడా మీదుగా అమెరికాలోకి వచ్చే అక్రమ వలసల్ని, డ్రగ్స్ సరఫరాను ఆపాలి. ఆ రెండు చేయలేనప్పుడు కెనడా ఒక దేశంగా ఉండడం ఎందుకు, అమెరికాలో కలిపేయండి అనేది ట్రంప్ ఇచ్చిన జస్టిఫికేషన్. ఎందుకో కెనడా ప్రధాని ట్రూడో అంటే ట్రంప్ కు పెద్దగా గిట్టదు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్స్ అయితే లేవు. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు చాలా జోక్గా తీసుకున్నారు. కానీ పదే పదే ఇది రిపీట్ కావడంతో సీరియస్నెస్ అయింది. ఇది ఎంతవరకు వచ్చిందంటే కెనడా పిఎం రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది. దీనికి 20% కెనడా ప్రజలు మద్దతుగా నిలిచారు. రిజైన్ చేసిన తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఇందుకు కెనడాను అమెరికాలో విలీనం చేయడం సాధ్యమేనా? సైనిక చర్యతో తెచ్చుకునే అవకాశాలు అయితే లేవు కనుక పరోక్షంగా కెనడాను లొంగ తీసుకుంటారా?
వైట్ హౌస్ లో అడుగుపెట్టగానే కెనడాపై ఫోకస్ పెంచడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. గ్రీన్లాండ్, పనామా కెనాల్ విషయాలకు వస్తే స్వాధీనం చేసుకుంటానని చెప్పడం లేదు కానీ ఓ రకంగా బెదిరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు గ్రీన్లాండ్, పనామా కెనాల్ అత్యంత కీలకమైనవి. అందుకే వాటి కోసం అవసరమైతే సైనిక శక్తిని, ఆర్థిక శక్తిని ఉపయోగించడానికి కూడా రెడీ అవుతున్నారట. చూడ్డానికి పెద్ద దీవిలా కనిపించినా గ్రీన్లాండ్ లో 57,000కు మించి జనాభా లేదు. పైగా గ్రీన్లాండ్ లో 85% మంచుతోనే కప్పబడి ఉంటుంది. మిగిలిన 15% మాత్రమే భూభాగం. 600 ఏళ్ల నుంచి డెన్మార్క్ లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ కు స్వాతంత్ర్యం ఇప్పిస్తామని ఊరిస్తున్నారు ట్రంప్. భౌగోళిక పరంగా గ్రీన్లాండ్ ను అడ్వాంటేజ్ గా తీసుకుని రష్యాను, చైనాను, ఉత్తర కొరియాను కూడా కంట్రోల్ చేయొచ్చన్నది ట్రంప్ ఆలోచన. పనామా కెనాల్ కేసు అయితే ఇంకా వెరైటీ. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్ని కలిపేదే పనామా కాలువ. అమెరికా వాణిజ్యంలో 14% ఈ కాలువ ద్వారానే జరుగుతోంది. 82 కిలోమీటర్ల పొడవున్న పనామా కెనాల్ ను నిర్మించిందే అమెరికా. క్రమంగా పనామా కెనాల్ పై చైనా జోక్యం పెరిగిపోతోంది. కష్టం మాది, ఫలితం మీద, ఇదెక్కడి లెక్క అంటూ పనామా కెనాల్ ను తిరిగి వశం చేసుకోవడానికి ట్రంప్ స్కెచ్ చేశారు. మొండికేస్తే సైన్యాన్ని పంపి మరీ లాక్కుంటారట. మరి ట్రంప్ హయాంలో పనామా కెనాల్ ఫ్యూచర్ ఏమవుతుందో చూడాలి.